నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పాటు సేవలందించి దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో సంబరాలు మిన్నంటాయి. ప్రధాని మోదీ ఏకధాటిగా 4399 రోజులపాటు పదవిలో కొనసాగి సరికొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖించినందుకుగాను ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతిస్వామి ఆలయంలో అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి అర్చనలు చేసిన అనంతరం మోదీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ చారిత్రాత్మక ఘన విజయాన్ని పురస్కరించుకుని కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో ఈరోజు అత్యంత విశిష్టమైనదన్నారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు ప్రధానిగా పనిచేయగా నేటితో నరేంద్ర మోదీ గారు ఆ రికార్డును అధిగమించి 4399 రోజులతో చరిత్ర సృష్టించారని కొనియాడారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో సమూలమైన మార్పులు, సంస్కరణలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం కోసం శ్రమిస్తున్న ప్రధాని మోదీకి ప్రతి భారతీయుడు అండగా నిలవాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మొదట దేశం, ఆ తర్వాతే నేను అనే భక్తిభావనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అనపర్తి నియోజకవర్గ కూటమి తరపున, భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాని మోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, బిక్కవోలు మండల మరియు గ్రామస్థాయి కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 12వ తేదీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా 4399 రోజులు ఏకధాటిగా ప్రధానమంత్రి హోదాలో పరిపాలన చేసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం, ఒక చరిత్ర సృష్టించారు. ఎన్నికైన ప్రజల నుంచి ఎంపికైన ప్రధానిగా గతం నుంచి నెహ్రూ గారు, ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు పరిపాలన చేస్తే ఈ రోజుతో దాన్ని అధిగమించి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆనాటికి ఈనాటికి వ్యత్యాసం పూర్తిగా పరిపాలనలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి ఒక పక్క భారతదేశాన్ని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తూ మరొక పక్క ఆర్థిక రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడంలో, మరో పక్క రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి అమోఘం. ఇవన్నిటికీ మించి ఇవాళ విదేశాంగ విధానం, దౌత్య విధానం ఏదైతే నరేంద్ర మోడీ గారు అవలంబిస్తూ ఉన్నారో దానికి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఒక తిరుగులేని నాయకుడిగా నరేంద్ర మోడీ గారు అవతరించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క భారతదేశంలో అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారికి అందాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది. ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవడం, సంక్షేమం చూడడంలో, మహిళల సంక్షేమం చూడడంలో, మహిళల ఆత్మగౌరవం నిలపడంలో, అదేవిధంగా యువతకి, భావితరాలకి భవిష్యత్తు చేకూర్చడం, ఇటువంటి అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం చేయడం, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహ నిర్మాణాలు చేపట్టడం, పీఎం కిసాన్ ద్వారా
రైతులకి ఆర్థిక సహకారం అందించటం, వికసిత్ భారత్ లక్ష్యంగా, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, తద్వారా వికసిత్ భారత్ సాధించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ఈ చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడు ప్రధానమంత్రి గారికి అండగా నిలవాలి. ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సమగ్రత, సార్వభౌమాధికారం నిలపడం కోసం ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారో ప్రతి భారతీయుడు మొట్టమొదటిగా దేశం, ఆ తర్వాతే నేను అనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. భారతదేశం యొక్క విశిష్టతని ప్రపంచ దేశాల్లో పెంచడం కోసం నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరూ అండదండలు అందివ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ భారతీయ జనతా పార్టీ అనపర్తి నియోజకవర్గం, అదేవిధంగా కూటమి అనపర్తి నియోజకవర్గం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.